సైడ్కి రండి. నమస్తే అశోక్ గారు చూపించండి, ప్రొడక్ట్ చూపించండి. ప్రొడక్ట్ చూపించాలి. గారు వస్తారు మేడం వస్తారండి, ఎందుకు కోసుకుంటున్నారు అనవసరం. సార్ వస్తారు సార్. కాకినాడపేట నక్కపల్లి మండల రైతుల తరఫున రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఏంటి ఖరీఫ్ సీజన్కి గత 5 సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి పనులు చేయలేదు కాబట్టి ఈరోజు ఖరీఫ్ సీజన్కి రైతులందరూ కూడా సక్రమంగా పంట పండించుకోవాలంటే కాలువల దగ్గర ఉన్న మజాలకి తలుపులు లేవు. అది చాలా దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాం. ఇమ్మీడియట్గా తలుపులు వేయించి ఈ ఖరీఫ్ సీజన్ రైతులందరికీ కూడా సక్రమంగా నీరు వచ్చేలా చేయాలని మొట్టమొదటి రైతాంగం తరఫున ఇవ్వడం జరిగింది. అలాగే తాండవ మినీ బ్యారేజీలు అయ్యి కట్టాం కాబట్టి ఆ కట్టుల కింద ఎక్కడా కూడా ఇసుక అది కూడా తవ్వకుండా బళ్ళు కానీ లేదా ట్రాక్టర్లు కానీ దొంగతనంగా తవ్వకుండా అడ్డుకట్ట వేయకపోతే రేపు ఇబ్బందులు పడవలసి వస్తుంది. రైతులు అందరూ కూడా కొన్ని వేలాది ఎకరాలు నష్టపోవడం జరుగుతుంది వరదలో వచ్చేయండి. కాబట్టి దాని మీద మొట్టమొదటిగా మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారికి.